చెప్పి మరీ చెప్పినటువంటి రేవంత్ అధ్యక్ష, గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు అనేక పర్యాయాలు ఇదే సభ నుంచి ధరణిలో జరిగిన అనేక అవకతవకల గురించి, ధరణిలో జరిగిన అవకతవకలతో పాటు ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2020 చట్టాన్ని తెచ్చి ధరణిని ఏర్పాటు చేసి ఈ ధరణి ద్వారా ఆనాటి పెద్దలు ఏవైతే తప్పులు చేశారో ఆ తప్పులు సైంటిఫిక్ గా శాస్త్రోక్తంగా విచారించాలని, విచారించి ఎవరి మీద కక్షపూరితమైన ఉద్దేశపూర్వకంగా చర్యలు తీసుకోవద్దని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, కేబినెట్ సహచర మంత్రులు కానీ, మిగిలిన ఇందిరమ్మ రాజ్యంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ ఏ రోజు అనుకోలేదు అధ్యక్ష. పదే గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మహేష్ రెడ్డి గారు ఏదైతే ఈనాడు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీతో ఏదో మీకు లోపాయికార ఒప్పందం ఉన్నది అనేటట్టు పదే అనటం జరుగుతుంది అధ్యక్ష. అంతేకాదు మిగతా ప్రతిపక్ష నాయకులకు కూడా దీని మీద ఏదో ఇందిరమ్మ రాజ్యంలో పేదోడు సమ్ముకి భద్రత కల్పించే దాంట్లో పేదోడికి చెందాల్సిన ఆస్తులు పేదోడికి తిరిగి ఇప్పించే దాంట్లో మా నిజాయితీ, మా చిత్తశుద్ధి, మా నైతిక బాధ్యత కూడా ఉన్నది. కాబట్టి నిన్న మా గౌరవ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు, అదే రకంగా రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒక వేదిక మీద చెప్పారు, తప్పకుండా ధరణిని ఎన్నికలకు ముందు ఏదైతే బంగాళాఖాతాలో వేస్తామని చెప్పామో అన్న ప్రకారం ధరణిని బంగాళాఖాతంలో వేశాం. అంతేకాదు ఏదైతే 2020 చట్టం 3 నాళ్ల ముచ్చటలాగా 3 సంవత్సరాలకే 100 సంవత్సరాలు గడిచిపోయాయి. లోపభూయిష్టమైన చట్టాన్ని ఏదైతే దాన్ని ప్రక్షాళన చేసి ఈనాడు 2024 చట్టాన్ని తీసుకొచ్చామో ఈ చట్టం వల్ల పేద ప్రజలకి న్యాయం చేసే విధంగా, గ్రామీణ ప్రాంతంలో ఉండే ప్రతి రైతన్నకు అండగా ఉండే విధంగా ప్రజల చట్టంగా ఈ భూభారతి చట్టాన్ని తేవడం జరిగింది అధ్యక్ష. పదే గౌరవ బీజేపీ ఫ్లోర్ లీడర్ గారు మీరు నిజాయితీ లేదని మా మీద గుడ్డగాల్చి చేస్తున్నారు. గౌరవ సభలో ఉన్న ముఖ్యమంత్రి గారి అనుమతితో, అదే రకంగా మా సహచర మంత్రుల అనుమతితో, అదే రకంగా ఈ సభలో ఉన్న సభ్యులందరి అనుమతితో ఫోరెన్సిక్ ఆడిట్ ని ఏర్పాటు చేయడం జరుగుతుంది అధ్యక్ష. దీన్ని ఏదైతే ధరణి పేరుతో అవకతవకలు ఆర్థిక పరమైనవి జరిగాయో, ధరణి పేరుతో పేదవాళ్లకు చెందిన ఆస్తులు ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందో వీటన్నిటినీ కూలంకుషంగా పరిశీలించి ఆనాటి దొరలు ఎవరైతే వారి స్వార్థం కోసం ఈ ధరణి కాన్సెప్ట్ ని తీసుకొచ్చి మోసం చేశారో ప్రజలని, ఆ ఆస్తులన్నిటినీ తిరిగి పేదోళ్ళకిచ్చే కార్యక్రమాన్ని ఈనాడు చేపట్టడం జరుగుతుంది అధ్యక్ష. ఇదే సందర్భంలో ఇంకా 1-2 విషయాలు తమరు నోటీసుకు తేవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నిన్న
నిన్న గౌరవ మాజీ మంత్రి వర్యుల హరీష్ రావు గారు సభను తప్పుదారి పట్టించే విధంగా పదే పదే ఓఆర్ఆర్ ని రద్దు చేయండి రద్దు చేయండి రద్దు చేయండి అని అంటున్నారు. వారితో పాటు వారి బావమరిది గారు కేటీఆర్ గారు కూడా ఓఆర్ఆర్ ని రద్దు చేయండి అన్నారు. ఆ సభలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఉన్నారు, మేమందరం కూడా ఉన్నాం. వారి సూచనల మేరకు వారి ఆలోచనలకు అనుగుణంగా ఏదైతే వారు ఉబలాట పడుతున్నారో ఒక అగ్రిమెంట్ ని రద్దు చేయాలి అంటే దాని మీద ముందు విచారణ జరగాలి అధ్యక్ష. దానిని దృష్టిలో పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న దాని మీద సిట్టును కూడా ఆదేశించడం జరిగింది. అంటే ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి, ఇందిరమ్మ ప్రభుత్వం యొక్క నిజాయితీ ఏంటో ఒక్కసారి ఆ ప్రతిపక్ష నాయకులు అర్థం చేసుకోవాలి అధ్యక్ష. ఇంకొకటి కూడా దృష్టికి తేవాలి అధ్యక్ష. అబద్ధాలతో కాలం గడపాలని ప్రతిపక్ష నేత కనిపించరు, ప్రతిపక్ష నేత సభకు రారు, ప్రతిపక్ష పాత్ర పోషించరు అధ్యక్ష. ఉన్నవాళ్ళు ఈ సభలో ఉన్నవాళ్ళు ఉదయం నుంచి చూస్తున్నాం, నిన్న మొన్న చూశాం. రోజుకొక డ్రామాలు చేస్తూ ఈ సభని అబద్ధాలతో, ఆ 10 సంవత్సరాల అబద్ధాలతో ఎలా అయితే పరిపాలించారో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అదే రకమైన అబద్ధాలతో జనాలని మళ్లీ మభ్యపెట్టాలని చూస్తున్నారు అధ్యక్ష. ఒకటి నిజం, ఏదైతే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఎప్పుడూ సభకు రాడు అధ్యక్ష, ఎప్పుడూ సభకు రాడు. కొంతమందిని ఇడికి పంపిస్తాడు, రౌడీల్లా గూండాల్లా ఈ సభలో ప్రవర్తిస్తుంటారు. ఎంత దురదృష్టమో చూడండి అధ్యక్ష, ఏ రకంగా ప్రవర్తిస్తున్నాడో చూడండి అధ్యక్ష. ప్రతిపక్షం అంటే విమర్శించడమే ప్రతిపక్ష పని అన్నట్లుగా ఎలా విమర్శిస్తున్నారో, ఎలా నడుచుకుంటున్నారో తమరు ఒక్కసారి చూడండి అధ్యక్ష. ఇందాక మీరు చూశారు, ఒక దళిత స్పీకర్ గారు కూడా ఉన్నారని గ్రహించకుండా మీ మీదే పుస్తకాలు ఇసిరేశారు. నన్ను మ్యాన్ హ్యాండిల్ చేయడానికి ఇదే సీటు దగ్గరకు వచ్చి బెదిరించబోయారు అధ్యక్ష. ప్రత్యక్షంగా ఇవన్నీ మీరు చూశారు అధ్యక్ష. ఆనాడు 2014 రాష్ట్రం ఏర్పడటానికి ముందు ఎన్నికల్లో 2018 ఎన్నికల్లో ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు అనేక సందర్భాల్లో చెప్పారు అధ్యక్ష, కాపలా కుక్కల ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుతానని చెప్పారు అధ్యక్ష. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు కాపలా కుక్కల తెలంగాణని కాపాడలేదు అధ్యక్ష. కాపలా కుక్కలా కాకుండా వేట కుక్కలాగా తెలంగాణ రాష్ట్ర ప్రజల సొత్తుని కొల్లగొట్టుకున్నారు అధ్యక్ష. కొల్లగొట్టారు ఎందుకని అడిగితే, ఎందుకు కొల్లగొట్టారు పేదోడు సొమ్ము అడిగితే దానికి సమాధానం చెప్పారు అధ్యక్ష. నిన్నటి నుంచి ఏదైతే అనేక అంశాల మీద గౌరవ అక్బరుద్దీన్ గారు, అదే రకంగా సిపిఐ నాయకులు సాంబశివరావు గారు, మహేష్ రెడ్డి గారు, మిగతా మిత్రులంతా ఒక మంచి బిల్లు పెట్టాం, ఈ బిల్లుకు సహకరించాలని అక్బరుద్దీన్ గారు కూడా అనేక సందర్భాల్లో చెప్తున్నారు అధ్యక్ష. చూడండి ఆ దౌర్జన్యం రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. మహేశ్వర్ రెడ్డి గారు ఒక్క నిమిషం మాట్లాడండి. మహేశ్వర్ రెడ్డి గారు 1 మినిట్ సార్, ముందుగా గౌరవ మంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ
ఫోరెన్సిక్ ఆడిట్ కోసం వారు వేసినందుకు. కానీ మేము సిబిఐ ఎంక్వైరీ అడిగాం. ఎందుకంటే సార్ ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల కేవలం ఏ కంప్యూటర్ ఐడి ద్వారా ఏ నెట్వర్క్ ఏ సాఫ్ట్వేర్ను ఉపయోగించి హక్కులు మార్చారు, రెవెన్యూ ఉద్యోగుల బయోమెట్రిక్స్ ఆధారంగా పనిచేసే పోర్టల్ను ఎవరు ఎప్పుడు తెరిచారు తెలుస్తుంది. దానివల్ల పెద్దగా ఉపయోగం ఉండదు అధ్యక్ష. మీరు ఎప్పుడైతే ఎంక్వైరీ అనేది మీరు సిట్ వేస్తారా, సిట్టింగ్ జడ్జ్ చేస్తారా, సిబిఐకి ఇస్తారా, తద్వారా మీరు అనుకున్న 2.5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణం బయటకు రావడం, తద్వారా మీరు అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు మరి మొదలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రజాస్వామ్య అధ్యక్ష. 2.5 లక్షల కోట్ల రూపాయలు ప్రజాస్వామ్యను దోచుకున్నటువంటి వారి మరి సొమ్ము మనం వాపస్ కక్కించాలన్నా, వాస్తవాలు బయట తేవాలన్నా, ప్రజలకు వాస్తవాలు తెలపాలన్నా ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ మేము డిమాండ్ చేస్తున్నాం అధ్యక్ష. దానికోసమే పట్టుబడతా ఉన్నాం. దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను కోరుతా ఉన్నాను, దీని మీద సిబిఐ ఎంక్వైరీకి లేదా సిట్టింగ్ జడ్జికి ఎంక్వైరీకి మీరు ఇమీడియట్ గా కమిషన్ ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అక్బరుద్దీన్ ఓవైసీ గారు 1 minute. అధ్యక్ష, మహేష్ రెడ్డి గారు పదే పదే ఒక మంచి ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజల పక్షాన మంచి సూచనిస్తున్నారు. తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు సహచర మంత్రులతో దీని మీద విచారించి బేసిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ఏ రకమైన చర్య చేపట్టాలో తప్పకుండా చేపడతాం. అదేవిధంగా మహేష్ రెడ్డి గారితో పాటు పెద్దలు అక్బరుద్దీన్ గారు కానీ, సాంబశివరావు గారు కానీ, మిగతా ఈ సభలో ఉండే ఏ సభ్యులైనా ఆనాడు పేదవాడు సొమ్ముకు సంబంధించిన వేలాది ఎకరాలను ఏవైతే కొల్లగొట్టారో ధరణి పేరుతో, మీ ఎవరి దగ్గరైనా వివరాలుంటే తప్పకుండా మీరు లెటర్ ఇవ్వాలని రెవెన్యూ మంత్రిగా మీ అందరినీ కూడా ఈ వేదిక ద్వారా అభ్యర్థిస్తున్నాను. ఈ సభలో ఉన్న వాళ్లే కాదు, యావత్ తెలంగాణ ప్రజలను కూడా ఏ చిత్తశుద్ధితో ఈనాడు ఇందిరమ్మ ప్రభుత్వం ఈ ఎంక్వైరీ కమిటీని వేస్తుందో దానికి తెలంగాణ ప్రజలు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుతూ, మహేష్ రెడ్డి గారిని ముఖ్యంగా మీ దగ్గర ఉన్న వివరాలు అఫీషియల్ గా నాకు ఇవ్వాలని అభ్యర్థిస్తున్నాను. రెస్పెక్టెడ్ అక్బరుద్దీన్ ఓవైసీ గారు. Honorable Speaker, sir. Sir, I take the opportunity to speak on the Telangana Bhubharati Bill 2024, sir. Sir, before going into the details, sir, through you, with your kind